ఈరోజు ఖరీఫ్కి సంబంధించి నీటి విడుదల గురించి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రేపటి నుంచి నీటిని విడుదల చేయాలి అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ముందు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు అధికారులు అందరితో కలిసి చర్చించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి సమావేశం నిర్వహించబడింది. ఇందులో ప్రధానంగా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఖరీఫ్కి నీటిని విడుదల చేసి దాని ద్వారా ముందుగానే నీటిని ఇవ్వడం ద్వారా రేపొద్దున ఇబ్బందులు లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఒక నెల ముందుగానే ఈ నీటి విడుదల గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇందులో ప్రధానమైన మరో అంశం మంచినీటికి తాగునీటికి కూడా ఇబ్బంది లేకుండా ఉండేలా చూడాలనేటువంటిది కూడా ఇంకొక ఆలోచన ఉంది. అందువల్లనే రేపు 1వ తారీఖు నుంచే నీటిని విడుదల చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంత మన శాసనసభ్యులందరూ కూడా వారికి ఉన్నటువంటి అనుభవం దృష్ట్యా ఒక 15 రోజులు ఆగితే దీనివల్ల ఉపయోగం ఉంటుందనేటువంటి మాట చెప్పారు. దాని మీద మేము ఎస్సీ గారికి ఇతర అధికారులకి కూడా సాధ్యాసాధ్యాలని చర్చించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ముఖ్యంగా ఏవైతే ఇప్పుడు డీసిల్టేషన్ పనులు కానీ ఇతరత్ర వీడ్ కంట్రోల్ పనులు కానీ చేస్తూ ఉన్నారో వాటిని 15 రోజుల లోపల కంప్లీట్ చేయగలుగుతారా లేదా అనేటువంటి అంశాన్ని తెలియజేయమని, దానివల్ల వాటర్ ఫ్లో సజావుగా ఉంటుందనేటువంటి మాటను కూడా వారికి చెప్పడం జరిగింది. వారు మరో గంటలోనూ 2 గంటల్లోనూ దాని రిపోర్ట్ కూడా ఇస్తారు. ఏదైనప్పటికీ కూడా ప్రధానంగా ఇప్పుడు మాత్రం రేపు 1వ తారీఖున వదిలేటువంటి నీరు 31వ తారీఖున వదిలేటువంటి నీరు ఇది మొత్తం అన్ని ఆయకట్టలు కాకుండా గోదావరి బ్యారేజ్కి సంబంధించి ఉన్నటువంటి ఇటుపక్క ఉన్నటువంటి 84,000 ఎకరాలు, అదేవిధంగా అటుపక్క ఏలూరు డివిజన్ కింద వచ్చేటువంటి 45,000 ఎకరాలు, వీటికి సంబంధించినటువంటి ఆయకట్టకు సంబంధించే వదలాలని, తర్వాత ఇతరత్ర ఆయకట్టకు సంబంధించినవి 15 రోజులు 16 రోజుల తర్వాతే ఫేజ్డ్ మేనర్లో వదలాలని నిర్ణయం చేయడం జరిగింది. దాన్ని కూడా చూసి మంచినీటి కూడా ఎద్దడి లేకుండా ఉన్నట్లయితే రేపటి నుంచే వదిలేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాలనేటువంటి ఆలోచన జరుగుతూ ఉంది. వీటితో పాటు ముఖ్యంగా ఇవాళ మనందరికీ కూడా ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు కరువు కాటకాలతో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి సరార్దర్ కాటన్ బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ బ్యారేజ్ చాలా కాలంగా నిర్మించబడింది. గత ప్రభుత్వం ఆ బ్యారేజ్ యొక్క బాగోగులను ఏ రకంగానూ పట్టించుకునేటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి శ్రద్ధ పెట్టి నీటిపారుదల రంగం మీద ఆయనకు ఉన్నటువంటి అమితమైనటువంటి అనుభవం దృష్ట్యా మొట్టమొదట ఈ బ్యారేజీని రిపేర్లు చేయాలి, తద్వారా రైతాంగానికి ఈ బ్యారేజ్ ద్వారా పూర్తి స్థాయిలో లాభం చేకూరాలనేటువంటి ఆలోచనతో నిధులు విడుదల చేసినందుకు మేమందరం కూడా గోదావరి జిల్లాలు 148 కోట్ల రూపాయలు విడుదల చేసినందుకు గోదావరి జిల్లాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు మాత్రమే కాకుండా రైతాంగం అందరం కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2 రోజుల క్రితం ఇక్కడికి విచ్చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలో నీటికి సంబంధించినటువంటి కాలుష్యాన్ని తగ్గించడానికి వీలుగా వారి పంచాయతీరాజ్ శాఖ అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరఫున ఒక 100 కోట్ల రూపాయలు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏదైతే చేశారో దానికి కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలంటే అన్నపూర్ణని పేరు పొందినటువంటి జిల్లాలు. దీనికి ప్రధానమైన కారణం గోదావరి పరివాహక ప్రాంతంలో నీటి ఎద్దడి లేకుండా ఉండేటువంటి పరిస్థితుల వల్లే మనం పంట దిగుబడిని ఎక్కువగా తీసుకురాగలుగుతున్నాం. అటువంటి పంట దిగుబడి తీసుకొచ్చేటప్పుడు ఆరుగాలం శ్రమించినటువంటి రైతుకి ఒక పక్కన వరదలు మరో పక్కన తుఫాన్ లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల చాలా నష్టపోతున్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా. దాన్ని అధిగమించడానికి కూడా ఇవాళ మనకి ఎర్రకాలువ దగ్గర గేట్లు ప్రత్యేకంగా నిర్మించడం కానివ్వండి, ఇతరత్ర ఏటిగట్లు పరిటిష్టం చేయడం కానివ్వండి, వీటి మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. దానికి సంబంధించి కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. వీటన్నిటి ద్వారా రైతాంగాన్ని కాపాడాలని, ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతు నష్టపోకుండా ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంతోపాటు గత ప్రభుత్వం ఏనాడు ఆలోచించినటువంటి
సమయానికి రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేయటం, దానికి 24 గంటల లోపులోనే వారి ఖాతాల్లోకి డబ్బును జమ చేయటం, ఇటువంటి అంశాల మీద కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ జిల్లాల్లో ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతులు ఆనందంగా ఉన్నారు. వారు అమ్మినటువంటి ధాన్యానికి వెంటనే వారి ఖాతాల్లోకి డబ్బు రావటం అంటే సామాన్యమైన విషయం కాదు. గత ప్రభుత్వ హయాంలో నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు కూడా ఉన్నాయి. వారు దిగేటప్పుడు రమారమి 1600 కోట్ల రూపాయలు బకాయిలు పడిపోయి వెళ్ళిపోతే కూడా ఈ ప్రభుత్వం ఆ బకాయిల్ని చెల్లించి రైతులకి అండగా నిలబడింది. అలా చూసుకున్నప్పుడు ఒక రైతుని సెంటర్ పాయింట్గా చేసుకుని ఆ రైతు యొక్క సంక్షేమాన్ని సమగ్రంగా చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. దానికి పూర్తి స్థాయిలో మేము అందరం కూడా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపటి నుంచి ఈ ఖరీఫ్ ప్రారంభమవుతుంది కనుక రైతులందరూ కూడా వారి యొక్క నాట్లు వేసుకోవడం కానివ్వండి, పంట పండించుకోవడం కానీ బాగా జరగాలని, తద్వారా వారు సంక్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గోదావరికి సంబంధించింది 2 రకాల కాలుష్యానికి సంబంధించింది మనం డిస్కషన్ చేస్తున్నాం. ఒకటి పేపర్ మిల్లు వెంకటనగరం దగ్గర వేసిన లగూన్స్ దగ్గర నుంచి డిశ్చార్జ్ ఏ కెపాసిటీ ఉందనేది ఒకటి. అంటే రాజమండ్రి ప్రాంతం నుంచి వచ్చే మురుగంతా కూడా ఈస్టర్న్ డెల్టాలో కలవడం సరైనది కాదు. దాని మార్పు కోసం ఒక సమగ్రమైన ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం. దాదాపు 400-450 కోట్లు అవుతుంది. ఏదైనా శుద్ధి చేసిన మురుగునీరు మాత్రమే ధవళేశ్వరం బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్కి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఫోన్ చేసి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద వర్కౌట్ చేయాలని నిర్ణయం జరిగింది. కలెక్టర్ గారు నిన్న అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చారు. వర్కౌట్ జరుగుతుంది స్పీడ్గా. ఎందుకంటే ఈ పుష్కరాల కార్యక్రమమే కాదు, శాశ్వతమైన మురుగునీటి పారుదల వ్యవస్థ ఉండాలనేది ఆలోచన. ఎస్టీపీ ప్లాంట్లు ఒక 3-4 వేరియస్ ప్రాంతాల్లో కట్టి అసలు మురుగు అనేది లేకుండా చేయటం. రెండోది, వర్షాకాలంలో అనేక చోట్ల ముంపుకు గురవుతున్న నగరాన్ని సరిదిద్దడం కోసం కూడా ఈ స్కీమ్ ఉంది. ఎక్కడెక్కడైతే నీరు ఎక్కువగా వర్షం కురిసినప్పుడు నిలబడుతున్నాయి అవన్నీ లేకుండా చేయడం కోసం ఒక కార్యాచరణ తయారైంది. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. దానికి సంబంధించి 1-2 ఇరిగేషన్ అధికారులు కోరింది ఒకటే, మీ భూములు ఉన్నాయి, విలువైన భూములన్నీ ఆక్రమిస్తూ ఉన్నారు, ఎవరెవరో పట్టాలు లేకుండా ఇళ్ళు కట్టుతూ ఉన్నారు, ప్రాజెక్టులకు అడ్డుపడుతూ ఉన్నారు. ఎస్టీపీకి గతంలో ఎస్టీపీ 10 MLD ప్లాంట్ అప్పుడు అడ్డుపడ్డారు. ఇప్పుడు 18 MLD ప్లాంట్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. దానికి అడ్డుపడద్దని రిక్వెస్ట్ చేసాం. అలాగే జల్ జీవన్ మిషన్లో దాదాపు 3000 కోట్ల రూపాయల ప్రాజెక్టు నడుస్తుంది మన ఏరియాలో. దానికి భూమి 12 ఎకరాలు కేటాయిస్తే కొంతమంది మాకు ఇళ్ల స్థలాలకంటూ వెళ్ళారు. పబ్లిక్ రాష్ట్రం జిల్లాలోని అనేక లక్షల మందికి ఉపయోగపడే ప్రాజెక్టును ఆపొద్దు, దానికి కూడా క్లియరెన్స్ ఇవ్వమని అధికారులను కోరటం జరుగుతూ ఉంది. వాళ్ళ కోర్టుకు వెళ్ళారు. మాకు సొసైటీ ఏర్పాటు చేసుకున్నాం, మాకు ఇళ్ల స్థలాలు మాకు ఇవ్వాలి, ఇది ప్రాజెక్ట్ వద్దని చెప్పి కోర్టుకు వెళ్ళారు. తాత్కాలిక ఇంజెక్షన్ వచ్చింది, దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. సొసైటీ పేరుతో వెళ్ళారు కొంతమంది ఎంప్లాయీస్, కానీ సొసైటీ వాళ్ళు వెళ్ళారండి. దాంట్లో ఎంప్లాయీస్ కూడా ఉండాలి. నేను చెప్పాము ప్రాజెక్ట్ మంచిది, ఎందుకంటే చాలా భూములు ఆక్రమణ అవుతున్నాయి. ఇరిగేషన్ ల్యాండ్స్ ఇప్పటికే చాలా భూములు ఆక్రమణకు గురైపోయినాయి. ఇళ్ళుగా కాలనీలు కట్టేస్తున్నాయి. వాళ్ళ పబ్లిక్కి అవసరమైంది. వాళ్ళ కలెక్టరేట్ కట్టాలంటే స్థలం కావాలి, ఏదైనా బోర్డు సంస్థలు వస్తూ ఉన్నాయి, సంస్థలు పెట్టాలంటే భూమి దొరకట్లా. ఆ భూమి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని ప్రొటెక్ట్ చేస్తున్నాం. లంక భూములు ఉన్నాయి చాలా చోట్ల, లంక భూములు ఆక్రమణకు గురైపోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తే విలువైన భూములు మన ప్రాంతంలో పబ్లిక్ పర్పస్ ఉపయోగపడతాయి. ఇదివరకు పూర్వం 85లో ఒక ప్రాజెక్ట్ చేశాం. 85లో గోపాలరావు గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ వాళ్ళని పిలిచి ఒక డెడికేటెడ్ ఛానల్ రాబోయే ఇండస్ట్రీస్ అన్న రావడం కోసం రాజమండ్రి నుంచి మొదలుపెట్టి ఉప్పాడ దాకా ఒక డ్రైన్ కట్టాలని ప్లాన్ చేసాం. ప్లానింగ్ అంతా అయిన తర్వాత ఉప్పాడ దగ్గర మత్స్య కార్మికులు కొంచెం మా మత్స్య కార్మికులు దెబ్బతింటాం వద్దనే ప్రాజెక్టు కొంచెం వచ్చింది. దాంతో ఆగిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం మారటంలో ఇవాళ మన రాజమండ్రి మురుగు సంబంధించి ఏదైతే హైలీ పొల్యూటెడ్గా ఉందో ఆ వాటర్ని గోదావరిలో కలవకుండా చేయడం కోసం మనం ఇచ్చిన సజెషను ఈ కాటన్ కాలం నుంచి ఉన్న ఛానల్స్ తెచ్చేసి సైఫన్ ద్వారా తీసుకెళ్ళి నది మధ్యలో ఉన్న లంకల్లో కనుక ఇంకిపోయేలా కనుక చేయగలిగితే ఫ్లడ్ టైంలో వెళ్తుంది. అది ట్రీటెడ్ వాటర్ అది కాలంలో కలవకుండా చేయాలని ఒక ప్లాన్ చేస్తున్నాం. దుర్గేష్ గారు మేమంతా కూడా మాట్లాడాం, కలెక్టర్ గారు అంతా కూడా దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతుంది. నిన్న మొన్న కూడా త్వరగా కేంద్రానికి పంపించాలని ఆలోచనలో ఉన్నాం. అట్లీస్ట్ ఇక్కడ దాకన్నా అసలు డెడికేటెడ్ ఛానల్ రావాలి. బరోడా ఛానల్ లాగా బరోడా ఛానల్ అని పెట్టారు గుజరాత్లో. దానివల్ల చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి అక్కడ. మన దగ్గర కూడా ఒక డెడికేటెడ్ ఛానల్ అప్పుడు సముద్రం దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఇన్ ఫ్యూచర్ కూడా.
దాన్ని వర్కౌట్ చేస్తే ఏదైతే ఇండస్ట్రియల్ బెల్ట్ వస్తుంది, ఏడీబీ రోడ్డు, రైల్వే ట్రాక్, సామర్లకోట, వేమగిరి రోడ్ల మధ్యలో ఇండస్ట్రీ పెద్దాపురం నుంచి వచ్చే వాటన్నిటికీ అనుసంధానం కావాలంటే ఒక డెడికేటెడ్ ఛానల్ కావాలి. అది గతంలోనే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. ఇప్పుడు దుర్గేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకించి దాని మీద దృష్టి సారిస్తాం కనుక అది చేయడానికి ప్రయత్నం చేద్దాం మన జిల్లాలో.